హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ ఎంతో రుచికరంగా నిమ్మకాయ పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఉడకబెట్టిన రైస్ తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఈ రైస్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఈ పసుపు అలాగే సాల్ట్ ఈ అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకుని తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమ్మకాయ చెక్కలు కట్ చేసుకుని నిమ్మకాయలో ఉన్న గింజలు పడకుండా రసం అంతా ఈ రైస్లోకి పిండుకోవాలి. ఈ రైస్లోకి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఈ రైస్నంతా బాగా కలుపుకోవాలి. రైస్ని బాగా కలిపాక ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఫస్ట్ కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. గరిటెతో ఈ వేరుశెనగ గుళ్ళు కాసేపు వేగనిచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా వేసుకున్నాక ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిలు తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో స్లోగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక సన్నగా చీరి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది అనమాట. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇవి కాసేపు వేగనిచ్చాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా ఈ తాలింపులోకి బాగా కలిసేలాగా మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలపాలి. సో కాసేపు అయిన తర్వాత మనకి పచ్చిమిర్చిలు అయితే బాగా మగ్గుతాయి అనమాట. ఇప్పుడైతే తాలింపు రెడీ అయిపోయినట్టే. ఈ తాలింపునంతా ఇలా వేడిగా ఉన్నప్పుడే ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో అయితే వేసేసుకోవడమే. ఇలా రైస్లో మొత్తం తాలింపు అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఈ తాలింపు రైస్లో బాగా కలిసేలాగా కింద నుండి పైకి స్లోగా అన్నం అయితే విరగకుండా మనం చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకున్నాక మన అదిరిపోయే నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా నిమ్మకాయ పులిహార అయితే రెడీ చేసుకున్నాము. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.